సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనమైనటువంటి హత్య కేసుగా భావిస్తున్నటువంటి ప్రణయ్ అమృతకు సంబంధించినటువంటి హత్య కేసులో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి ముద్దాయిలకు కొద్దిసేపటి కిందటే కోర్టు తీర్పునిచ్చింది. ఒకరికి ఉరిశిక్ష వేస్తూ A2గా ఉన్నటువంటి వ్యక్తికి ఉరిశిక్షను విధిస్తూ మిగిలినటువంటి 6 మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. దీని గురించి మాట్లాడదాం. ఈ తీర్పు దాదాపుగా 7 సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వచ్చింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఉరిశిక్ష అంటే ఈ కేసులో A2గా ఉన్నటువంటి ఉరిశిక్ష వేయడాన్ని ఎలా చూడాలంటారు? ఒక మర్డర్కి సంబంధించి 302లో ఒక డెత్ పెనాల్టీ అనేది ఒక కోర్టు వారు విధించారు అని అంటే కనుక వాళ్ళు ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద చూశారు అని చెప్పి మొదటగా మనము భావించాలండి. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్గా భావించిన తరుణంలోనే డెత్ సెంటెన్స్ అనేది ఇంపోజ్ చేయాలి అని చెప్పి ఒక రూల్, అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు ఏ విధంగా ఉండాలి అని చెప్పి బచ్చన్ సింగ్ కేసులో 1980sలో సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. ఈ కేసును కూడా సెకండ్ ఎడిషనల్ స్పెషల్ కోర్టు వారు నల్గొండ వారు ఆ విధంగానే చూసి A2గా ఉన్న వ్యక్తికి ఈ డెత్ అనేది ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, మిగిలిన 6గురికి మొత్తం 8 మంది అయితే కనుక A1గా ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకుని 2020లో చనిపోవడం జరిగింది తండ్రి గారు. అదేవిధంగా A2 సీరియల్ కిల్లర్, అతను కాంట్రాక్టర్ అనమాట, సుఫారీ మీద తీసుకొచ్చి 1 CRకి అని చెప్పి ఎలిగేషన్ ఉంది. అతనికి డెత్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క శిక్ష విధించిన కోర్టు వారు ఏ ఒక్క అంశాలని పరిగణలోకి తీసుకున్నారు, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కానీ, ఎవిడెన్స్ కానీ, ట్రయల్లో కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు మనం ఏదైతే కనుక మాట్లాడుకుంటున్నామో అదంతా కూడా రేపటి రోజున ఇక్కడితో అయిపోలేదండి. మన భారతదేశంలో 3 టైర్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది. ఈ రోజు కింది కోర్టు అనేది శిక్ష విధించడం జరిగింది. దాని మీద అప్పీల్ ఉంటుంది హైకోర్టులో, దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉందండి. నేను చెప్పేది ఏంటి అంటే కనుక బచ్చన్ సింగ్ కేసెస్లో సుప్రీంకోర్టు వారు చెప్పింది ఏంటి అంటే కనుక డెత్ సెంటెన్స్ ఆర్ ఎగ్జంప్షన్ నాట్ ఏ రూల్ అని చెప్పడం జరిగిందండి. ఈ డెత్ సెంటెన్స్ ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి ఈ కేసుకు సంబంధించి. మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా కొంత ఎగ్జంప్షన్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క కేసులో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పటికే కొంతమంది బెయిల్ మీద బయట ఉండడం జరిగింది. A2గా ఉన్నటువంటి సుభాష్ కుమార్ శర్మ ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా వేరే కేసులో కూడా జైల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఉరిశిక్ష విధించారు కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సేమ్ యాస్టీస్గా ఇలాంటి తీర్పే వస్తే ఎప్పుడు ఉరిశిక్ష వేసే అవకాశం ఉందంటారు? ఉరిశిక్ష పడాలి అంటే కనుక విల్ టేక్ లాంగ్ టైం అండి. అంటే ఒకవేళ నిజంగానే అంటే మీరు అన్నట్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ చేసి దాని తర్వాత రివ్యూ పిటిషన్ వేసి దాని తర్వాత క్యూరేటివ్ పిటిషన్ వేసి అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి క్షమాభిక్ష కింద ఒక పిటిషన్ వేసి అది డిస్పోజ్ అయ్యి లైక్ నిర్భయ కేసులో ఢిల్లీలో ఏదైతే కనుక జరిగిందో అవన్నీ కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకుని వీళ్ళకి ఉన్న న్యాయపరమైన హక్కులు అన్నీ చూసుకుని ఒకవేళ ఉరిశిక్ష పడుతుంది అని చెప్పండి, పడదు అని నేను చెప్పని అంటున్నాను. ఒకవేళ పడితే మీరు అనుకున్నట్లే అని అనుకుంటే కనుక మినిమం అయితే కనుక మనము 10 సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందండి. 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి మినిమంగా. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉగ్రవాది కసబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటారా? అంటే ఉగ్రవాది కసబ్ని దాదాపుగా చాలా కాలం పాటు కొన్ని సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచారు. అంతమంది చంపినటువంటి నరహంతకుడినే దాదాపు అన్ని సంవత్సరాలు పెడితే ఇది ఒక చిన్న కేసు అనుకోవచ్చు దీన్ని. అంటే ఒక ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వ్యక్తిని తండ్రి ఆ బాధ తట్టుకోలేక సుపారీ ఇచ్చి హత్య చేయడాన్ని, అంటే ఆ కేసుని ఈ కేసుని ఎలా పరిగణించాలి? అక్కడ దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం జరిగింది, కానీ ఇక్కడ ఒక వ్యక్తిని మాత్రమే హత్య చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఉరిశిక్ష వేశారు. ఖచ్చితంగా ఉరిశిక్షని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా ఈ కేసులో? అయితే అక్కడ ఉగ్రవాదికి సంబంధించి ఉగ్రవాది ఏ కులానికి ఒక ఉగ్రవాది అని అనుకున్నప్పుడు ఆ ఉగ్రవాది యొక్క మతాన్ని మనం చూస్తున్నాం కానీ కులాన్ని మనం చూడట్లేదండి. అందు గురించే అంతమందిని చంపినా కూడా మనం పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ కులం అనే అంశం తెర మీదకి వచ్చింది కదండి. చనిపోయిన వ్యక్తి దళితుడు. ఇది కూడా ఏంటి హానర్ కిల్లింగ్ కింద మనం మాట్లాడుకున్నాము. రాష్ట్రంలో రోజు ఎంతో మంది కూడా ఈ విధంగా పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఉండి కూడా అటువంటి వ్యక్తుల్ని చంపేస్తున్నా కూడా ఈ కేసులో మీడియా అటెన్షన్ ఉంది. అదేవిధంగా మారుతీరావు గారు అనే వ్యక్తి ఒక అగ్రకులానికి సంబంధించి అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేటస్లో కూడా ఉన్నతంగా ఉన్న వ్యక్తి కాబట్టి యావత్తు
మీడియా అంతా కూడా ఈ కేసు మీద ఫోకస్ చేసింది కాబట్టి ఈ రోజు దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న కాక మొన్న అక్కడ కానిస్టేబుల్ కూడా ఇబ్రాహీంపట్నంలో కానిస్టేబుల్ కూడా ఈ విధంగానే కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పేశారు. దాని మీద అంత ఫోకస్ చేయలేదు. ఎందుకు అని అంటే కనుక అవతల వ్యక్తి అంటే ఫైనాన్షియల్ గా అంత ఉన్న వ్యక్తి కాదు, చూపించినా కూడా అంత టీఆర్పీ రేటింగ్ వచ్చే విషయం కూడా అంటే కోర్టులో మీడియాలో హైలైట్ చేసినంత మాత్రాన, మీడియాలో దీనికి బాగా ఏదైతే ఏ కేసుకు సంబంధించి కూడా బాగా ప్రాచుర్యం కల్పించినంత మాత్రాన కోర్టులు వాటిని పరిగణలోకి తీసుకుంటాయా? కేసును బట్టే కదా కోర్టు తీర్పులు ఉండే పరిస్థితి. మీడియా ట్రయల్ అనేది కోర్టుల మీద తప్పనిసరిగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇదే విషయాన్ని కింది కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసుల్లో ఎంతో మంది న్యాయమూర్తులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అవినాష్ రెడ్డి బెయిల్ విషయానికి సంబంధించి కూడా తెలంగాణకి సంబంధించిన జడ్జి వారు బెయిల్ ఆర్డర్ కాపీలో మొదటి 2 పేజీలు ఈ మీడియా ట్రయల్ గురించి రాయడం జరిగింది అని అంటే గనక మీడియా ట్రయల్ అనేది జ్యుడిషియరీ మీద కానీ తీర్పులు ఇచ్చే జడ్జిల మీద కానీ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది ప్రత్యక్షంగా మనం మాట్లాడుకోవచ్చు. అది క్లియర్. బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఈ రోజు నేను చెప్తున్నాను, చిలుకూరి బాలాజీకి సంబంధించిన A1 కేసులో కూడా నేను వాదనలు వినిపిస్తున్నాను. ఆ కేసుకు సంబంధించి కూడా ఈ విధమైన మీడియా ట్రయలే ప్రభావాన్ని చూపిస్తుంది. సో కాబట్టి మీడియాల్లో ఏదైతే గనక ఎక్కువగా ప్రాచుర్యం పొందుతుందో, ఏ కేసుకి అయితే గనక ఎక్కువ ఫోకస్ చూపిస్తారో ఆ కేసు మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో అంటే మన దేశంలో ఇటీవల కాలంలో కొన్ని కేసుల్లో ఉరిశిక్షలు పడ్డాయి, కానీ ఉరి తీసినటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో చూసామా కసబ్ తర్వాత మనం? లేదండి. నేను అనేది అదే, అంటే కింది కోర్టు ఇచ్చిన జడ్జిమెంటే ఫైనల్ అనుకో ఉంటే గనక, అంటే ఈ రోజు గనక జడ్జిమెంట్ వచ్చింది కింది కోర్టు నుంచి, రేపు ఉరి తీస్తారు అని చెప్పి కనుక చట్టంలో ఉండుంటే గనక మనందరం మాట్లాడుకోవచ్చు. కానీ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ వన్. ఇప్పుడు అప్పీల్ ప్రొవిజన్ ఉంటుంది కదా హైకోర్టులో, దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు ఉంటుంది. సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ ఎగ్నెస్ట్ గా వస్తే రివ్యూ ఉంటుంది, క్యూరేటివ్ ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది, నేను ఇంతకు ముందు చెప్పినట్లే. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ జరగాలి అని అంటే కనుక మన దేశంలో ఉన్న జడ్జిల సంఖ్యను బట్టి, అదేవిధంగా కేసుల యొక్క సంఖ్యను బట్టి వీటిలన్నింటినీ బేరీజు వేసుకుని ఏ కేసు ఎప్పటి వరకు తీర్పు వస్తుంది అని చెప్పి మనం చెప్పడానికి లేదండి. సో మినిమం 10 సంవత్సరాలు ఉండొచ్చు, మాక్సిమం 30 సంవత్సరాలు అవ్వచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు. దట్టు నేను ఇంతకు ముందు చెప్పినట్టే బచ్చన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు వారు ఏ కేసులో పడితే ఆ కేసులో మీరు ఉరిశిక్ష విధించేసేయండి, ప్రతి ఒక్క కేసుని కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద చూడండి అని చెప్పలేదు. దానికి కొన్ని ఫండమెంటల్స్ అనేది, కొన్ని రూల్స్ అనేది, కొన్ని ప్రిన్సిపల్స్ అనేది పెట్టడం జరిగింది. సో అందు గురించి నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఈ చెప్పండి కంటిన్యూ. ఇక్కడ కూడా ఈ డెత్ పెనాల్టీ అనేది లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద మార్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే. సో అదేవిధంగా మారుతీరావు ఒకవేళ చనిపోకుంటే, సూసైడ్ చేసి ఆయన చేసుకొని చనిపోకుంటే ఆయన కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష పడే అవకాశం ఉండేదంటారా? ఎస్ అబ్సల్యూట్లీ పడేదండి. A1 ఉన్నారు కాబట్టి, A2 పడింది కాబట్టి A1 కూడా పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఓకే. వారికి సహకరించినటువంటి ఎవరైతే 6 మంది ఉన్నారో ఆ గ్యాంగ్లో ఉన్నవారు 6 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉందంటారు యావజ్జీవం అంటే? యావజ్జీవ కారాగార శిక్ష అంటే కనుక అందరి మదిలో మెదిలే ప్రశ్న ఏంటి అంటే కనుక ఒక 12 సంవత్సరాల లోపల ఉంటారు, ఒక 15 సంవత్సరాల లోపల ఉంటారు, ఒక 20 సంవత్సరాలు, అంటే ఎవరికి తోచింది వాళ్ళకి, యవనం అయిపోయి పెద్దరికం వచ్చిన తర్వాత బయటకు వస్తారు, ఇలా ఉంది. సుప్రీంకోర్టు వారి దృష్టికి క్లియర్ గా చెప్పడం జరిగింది, యావజ్జీవ కారాగార శిక్ష అంటే కనుక ఒక మనిషికి న్యాచురల్ లైఫ్ ఏదైతే కనుక ఉంటుందో ఆ లైఫ్ మొత్తం కూడా జైల్లో ఉండటమే అని చెప్పి అర్థం. సో అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే ఉరిశిక్ష పడిందో సుభాష్ కుమార్ శర్మకు, ఆయన గతంలో కూడా వేరే కేసుల్లో కూడా ఆయన ముద్దాయిగా ఉన్నారు. అంటే ఆ కేసుల్లో కూడా ఇంకా పూర్తిగా ట్రయల్స్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా తీర్పు కూడా రాలేదు కాబట్టి, సో అప్పటి వరకు వెయిట్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఆ కేసులో కూడా తీర్పు వచ్చే వరకు ఎదురు చూసే అవకాశం ఉందంటారా? అలా ఏం లేదండి. అంటే ఒక కేసుకు సంబంధించి ఏదైనా సరే ఒక శిక్ష ఖరారు చేస్తే గనక ఒకవేళ ఇదే శిక్షని ఫైనాలిటీకి వచ్చినప్పుడు ఏదైతే కనుక ముందుంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారండి. దాని తర్వాత మిగిలిన కేసులన్నీ ఎబేట్ అయిపోతాయండి. అంటే కనుక ఇతను ఉరి తీస్తారు కాబట్టి. సో ఆ విధంగా అంటే మిగిలిన కేసుల గురించి వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఏమి ఉండదండి. అంటే ఆయన మీద ఆల్రెడీ ఉగ్రవాదిగా ఉన్న ఒక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు, అలాగే గుజరాత్లో కూడా కొన్ని కేసుల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ కేసులు కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి. దాని మీద కూడా ఆయన ప్రస్తుతం అక్కడ జైల్లో ఉన్నారు. అంటే ఇక్కడ ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అక్కడ పైకోర్టు కూడా ఏదైనా ప్రభావితం చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇలాంటి తీర్పు ఇచ్చారు అనుకోవచ్చా నల్గొండలో ఉన్నటువంటి SC ST అట్రాసిటీ కోర్టు? బేసికల్గా విజయ్ గారు ఎప్పుడు కూడా ట్రయల్ కోర్టులో కన్విక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే కింది కోర్టుల్లో ఇటువంటి కేసుల్లో, అంటే 302లో కానీ, పోస్కో కేసుల్లో కానీ, రేప్ కేసుల్లో కానీ ఎప్పుడూ కూడా సెషన్స్ కోర్ట్స్
ట్రయల్ కోర్ట్స్ అని కూడా అంటాము. అవి ఎప్పుడు కూడా కన్విక్షనే ఇస్తాయి. దాంట్లో ఎటువంటి డౌటు లేదండి. ఓకే. ఎందుకు అని అంటే కనుక మీకు ఏదైనా సరే మేము ఇచ్చిన జడ్జిమెంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే కనుక హయ్యర్ కోర్టులో మీరు ఛాలెంజ్ చేసుకోండి అని చెప్తా ఉంటాయి. దీనికి సంబంధించే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు కూడా చెప్పడం జరిగింది ఏంటి అని అంటే కనుక సింపుల్గా వాళ్ళు కేసు యొక్క ప్రాథమిక అంశాలని చూడకుండా కన్విక్షన్ మైండ్ సెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా గతంలో జడ్జిలు చెప్పడం జరిగిందండి. సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళు, అదేవిధంగా హైకోర్టుకి సంబంధించిన జడ్జి వారు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరికి ఎటువంటిది ఇది ఉన్నా కూడా, అంటే ఈ యొక్క కేసు అనే కాదు, ఏ కేసులో అయినా కూడా కన్విక్షన్ రేటే ఉంటుంది కింది కోర్టులో, రైట్. ఎక్విటల్ ఉండదు. సో ఇప్పుడు తీర్పుని ఇమీడియట్గా అమలు చేసే పరిస్థితి ఉంటుందంటారా? అంటే ఆల్రెడీ 3 బెయిల్ మీద బయట ఉన్నారు, వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని జైలుకు పంపించే అవకాశం ఉందంటారా వెంటనే? ఉంటుందండి. అయితే ఇక్కడ ఈ అప్పీల్ పీరియడ్ వరకు గనక ఈ యొక్క సెంటెన్స్ ని సస్పెండ్ చేస్తే మాత్రము 1 నెల రోజుల వరకు బయట తిరిగే ఆస్కారం ఉంటుంది. లేదు అని అంటే కనుక లోపలికి వెళ్తా, దాని తర్వాత ఛాలెంజ్ చేసుకుని బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ కేసు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ఇది హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఉరిశిక్ష పడడం అనేది కూడా ఒక 10 సంవత్సరాల వరకు ఆ తీర్పును అమలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే నల్గొండ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ నిందితులకు సంబంధించిన ముద్దాయిలకు సంబంధించినటువంటి వారు కూడా పైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కోర్టులు కావచ్చు, లేదంటే రాష్ట్రపతి క్షమాభిక్ష ఆ అప్పీల్ కూడా చేసే అవకాశం ఉంది. అయితే మెయిన్గా ఎక్కువ శాతంగా అయితే ఉరిశిక్ష కాకుండా ఇది యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే అవకాశం కూడా లేకపోలేదని ఆయన చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? నల్గొండ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.